మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు కుంభకోణం వెలుగు చూస్తుంది. బాధితులకు అందాల్సిన నిధులను గోల్మాల్ చేశారు. అసలు బాధితులకు ఇవ్వకుండా నకిలీ ఖాతాలు సృష్టించి వేరే వ్యక్తుల అకౌంట్లోకి మళ్లించారు. గుండె ఆపరేషన్ చేసుకున్న ఓ బాధితుడు తనకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ పై ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కుంభకోణంలో కోదాడలో ఓ మాజీ ఎమ్మెల్యే పిఏతో పాటు సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగి హస్తం ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హార్ట్ ఆపరేషన్ సుమారు 4,60,000 అయింది. దానికి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలని మనం బొల్లం మల్లయ్య యాదవ్ గారు అప్పుడున్న ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారి దగ్గరికి వెళ్ళాం. వారు ఆ బిల్ అని పెట్టు నీకు ఫండ్ ఇప్పిస్తా అని చెప్పిండు. సర్లే అని చెప్పేసి అక్కడ హాస్పిటల్ బిల్ అన్ని కూడా పెట్టాం. హాస్పిటల్ కూడా కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ అవి బిల్స్ అన్నీ ఆయనకి సబ్మిట్ చేసాం. ఒరిజినల్ పెట్టంటే ఒరిజినల్ పెట్టాం. పెట్టిన తర్వాత ఒక 6 నెలలు పడుతుందని చెప్పిండు. 6 నెలలు అయిన తర్వాత కూడా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు వాళ్ళు ఎమ్మెల్యే కొత్తగా గెలిచిండ్రు. ఆ ఆఫీస్కి కూడా వెళ్ళి మరి మాది ఇట్లా సంగతి పెట్టామంటే మా దగ్గరికి ఏం రాలేదని నేను చెప్పారు. అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆల్రెడీ మీ చెక్ అయిపోయింది, ఎప్పుడో డ్రా కూడా అయిందని చెప్పిండు. అది అటెండ్ సార్ అని మేము అంటే ఎప్పుడు అయింది ఏంటంటే మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆయన ఆగస్టు 30వ తారీఖు 2023లో చెక్ అయింది. తర్వాత 19 ఏప్రిల్ 2024లో డ్రా అయింది. మరి ఎక్కడ డ్రా అయింది, మరి నేను నాకు ఇవ్వలేదు కదా అంటే గడ్డం వెంకటేశ్వరరావు అనే పేరు జగ్గపేట బ్రాంచ్లో డ్రా అయిందని ఉంది. చాలామంది కూడా మన మేడం దగ్గరకు వచ్చేసి నాయ రాలేదు మేడం అంటున్నారు. మరి ఇది పెద్ద ఇది ఉంది కాబట్టి దీన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి కూడా దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు సీఎంఆర్ఎఫ్ కుంభకోణంలో ఎంతమంది హస్తం ఉంది? దీనికి సంబంధించి పై అధికారులు ఎవరైనా చర్యలు తీసుకున్నారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసుల విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇందాక వెంకటేశ్వరరావు చెప్పినట్లు కూడా మొదటగా అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా మొత్తం రంగంలోకి దిగినటువంటి పోలీసులు చూడడంతో కూడా మొత్తం ఒక వెంకటేశ్వరరావుదే కాదు దాదాపు ఒక 50-60 చెక్కులు కూడా ఈ విధంగా అక్రమంగా పేర్లను మార్చి కూడా డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం ఆ గతంలో ఉన్నటువంటి కోదాడ ఆ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అతని పిఏ అదేవిధంగా కొంతమంది నాయకులు ముఠాగా ఏర్పడి ఈ విధంగా సీఎం రిలీఫ్ డబ్బులని అంతా కూడా అక్రమంగా కాజేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 2021లో కూడా తను గుండె ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఇది అందుకు అనుగుణంగా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా తనకు రాలేదని కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే పద్మావతికి చెప్పడంతో కూడా పద్మావతి ఆ ఎంక్వైరీ చేయించక కూడా మొత్తం ఈ విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. అతనికి ఎప్పుడో 2020లోనే డ్రా అయినట్టు కూడా 1,50,000 రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చినట్లు కూడా అక్కడ చూపిస్తుంది. తీరా విషయం తెలుసుకోవడంతో కూడా ఇతను గద్దె వెంకటేశ్వరరావు ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో గద్దె వెంకటేశ్వరరావు జి వెంకటేశ్వరరావు పేరిట మరొక పేరు ఆ గడ్డం వెంకటేశ్వరరావు అంటూ కేవలం ఇనిషియల్ జి వెంకటేశ్వరరావు పేరుతో ఈ విధంగా ఆ డ్రా చేసుకున్నట్లు కూడా తెలిసింది. తీరా అతన్ని డబ్బులు ఎలా డ్రా చేస్తావని అడిగేసరికి నేను ఒక్కనే కాదు ఇంకా చాలా మంది కూడా ఈ విధంగా డ్రా చేసుకున్నారని చెప్పడంతో కూడా పోలీసులు మొత్తం ఒక 5 వ్యక్తుల పాత్ర ఇందులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 2020 నుంచి 2021 వరకు కూడా మొత్తం ఈ మధ్య కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్లన్నీ కూడా ఈ విధంగా పేర్లు మార్చి ఇనిషియల్ ఏదైతే ఉంటుంది పేర్లు మార్చి కూడా లబ్ధిదారుల నుంచి వారి ముఠాగా ఏర్పడినటువంటి వారి ఖాతాలో వేసుకొని కూడా డబ్బులు డ్రా చేసుకునే చూడొచ్చు మనం. ఎందుకంటే పేదల సంక్షేమం కోసం ఈ విధంగా మొత్తం లబ్ధిదారులకు అందాల్సినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ని గత ప్రభుత్వ హయాంలో కోదాడ నియోజకవర్గంలో ఏ విధంగా పక్కదారి పెట్టడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. మొత్తం ఇందులో ప్రజాప్రతినిధి ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి యొక్క పర్సనల్ పిఏతో పాటు కొంతమంది నాయకులు అంతా కలిసి ముఠాగా ఏర్పడి కూడా ఈ విధంగా అక్రమంగా డబ్బులు నొక్కేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం పోలీసుల విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే రమేష్, ఇప్పటికే చూసుకుంటే అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా ఇలాంటి స్కామ్ కి పాల్పడుతున్నారనుకోవచ్చు? అసలు ఇప్పటి వరకు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? అసలు దీనికి సంబంధించి ఓవరాల్ గా విచారణ ఏ విధంగా జరుగుతోంది? చాలా వరకు ఏంటంటే 2020 నుంచి 2021 వరకు చాలా వరకు కోదాడ నియోజకవర్గంలో ఎంతో మంది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా వరకు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ రాకపోవడంతో కూడా ఎవరిని అడగాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు దరఖాస్తు చేసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఎప్పుడు ఆ దరఖాస్తు చేసుకున్న కేవలం 4-5 నెలల్లోనే వారి అకౌంట్ లో పడ్డాయి. కానీ వారు
పేర్లు మార్చి ఈ విధంగా ఆ ఇనిషియల్ పేర్లు మార్చి ముఠాగా ఏర్పడిన వారి యొక్క అకౌంట్లలో పెట్టి ఈ విధంగా పేదలకు అందాల్సినటువంటి డబ్బులన్నీ కూడా నొక్కుతున్నారు. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి, ఇప్పుడు టీవీతో మాట్లాడినటువంటి వెంకటేశ్వరరావు వ్యక్తి మొన్న ఆ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి అక్కడికి రాగా ఆమె దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని మొరపెట్టుకోవడం జరిగింది. తాను గుండె ఆపరేషన్ చేయించుకున్నాను, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దరఖాస్తు చేసుకున్నాను, కానీ ఇంతవరకు తనకు సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు అని చెప్పడంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. ఏ విధంగా ఎందుకు ఇంత ఆలస్యమైందో ఒకసారి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పడంతో కూడా పూర్తిగా డాటాని కొట్టడంతో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ స్టేటస్ ఏంటి, ఆ వ్యక్తి స్టేటస్ ఏంటి కొట్టడం చూసినట్లయితే పూర్తిగా ₹1,50,000 ఆ గతంలోనే 2023లోనే అతని అకౌంట్ లోకి రావడం జరిగింది. వెంకటేశ్వరరావు అప్లై చేసుకున్నారో అతని అకౌంట్ లోకి రావడం జరిగింది. కానీ ఈ ఎవరైతే అసలైనటువంటి లబ్ధిదారుడు వెంకటేశ్వరరావు కాకుండా కూడా వేరొక వ్యక్తి పేరుగా వెంకటేశ్వరరావు అని క్రియేట్ చేసి కూడా అతని అకౌంట్ లో పడ్డాయి. తీరా ఇప్పుడు కోదాడలో చాలా వరకు కూడా లైన్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు సీఎం రిలీఫ్ ఫండ్ లో డబ్బులు రాని వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చి కూడా ఆ స్టేటస్ ని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. నిజంగా దారుణమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో మంది గుండె ఆపరేషన్లు, సర్జరీలు చేయించుకున్న వాటి వారు పేదలు, వీళ్ళందరూ కూడా పేదల కోసం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు. ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోవాలంటే స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి వెళ్ళి కూడా ఆ స్థానిక నాయకులతో కూడా ఈ విధంగా దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తు చేసుకున్నటువంటి ఆ బిల్లులన్నీ సమర్పించిన తర్వాత 4-5 నెలల్లో కూడా వారి అకౌంట్లలో డబ్బులు పడతాయి. కానీ ఈ వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి కూడా 3 సంవత్సరాల వరకు కూడా డబ్బులు రాకపోవడంతో విషయం వెలుగులోనికి వచ్చిందని చెప్పవచ్చు. పోలీసులు కంప్లైంట్ ఆధారంగా కూడా విచారణ ప్రారంభించగా ఒక వెంకటేశ్వరరావే కాదు, దాదాపు ఒక 50-60 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులన్నిటిని కూడా ఈ విధంగా అక్రమంగా పేరు మార్చి కూడా ఈ విధంగా వారంతా కూడా కాజేసినట్టు తెలుస్తుంది. మొత్తం 5 వ్యక్తుల్లో కూడా అసలు సూత్రధారి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 4 మాత్రం పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే అరువులకు, లబ్ధిదారులకు వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందాల్సింది పోయి ఈ విధంగా గత ప్రభుత్వంలో ఈ విధంగా కాజేశారు. కోదాడ ప్రాంతంలోని చాలా వాసులు కూడా ఈ విధంగా డబ్బులు కాజేసినట్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది ఒక కోదాడకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఎప్పుడు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు కోట్లలో కూడా ఈ విధంగా ఇన్షియల్స్ మార్చి కూడా కొల్లగొట్టినట్లు కూడా గతంలో కూడా మనం ఎంక్వైరీ రావడం జరిగింది. ఈ విధంగానే కోదాడలో కూడా బయటపడింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కూడా నిందితులని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ విషయం ఇప్పటి వరకు కూడా చాలా మందికి అప్లై చేసుకున్నటువంటి వారంతా కూడా ఇంకా తమకు అందాల్సినటువంటి డబ్బులు రాలేదు కాబట్టి ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కూడా క్యూ లైన్ కట్టి వారి యొక్క స్టేటస్ ని చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.